श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। बुद्धं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि, संघं शरणं गच्छामि। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క అనుగ్రహంతో ఆచార్య ఎక్కిర భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో పర్యవేక్షణలతో ఈరోజు బుద్ధ ధ్యాన హృదయంలోని అంశాలని మన పరిణితి మేరకు వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ గ్రంథంలోని ప్రతి అంశము కూడా క్షుణ్ణంగా విశ్లేషణతో ఆలోచించగలిగితే మన జీవితానికి ఒక గమ్యం ఉంది. ఆ గమ్య సాధనకు చేయవలసిన కృషి ఎంతో ఉంది. ఆ కృషి ఎంత సమర్థవంతంగా, ఎంత చాకచక్యంగా, ఎంతగా దాని మీద దృష్టితో లేకపోతే స్మృతితో ఉంచగలిగితే అది మనకి లభ్యమవుతుంది. అది అంటే ఏమిటి? ప్రతి మనిషి కోరుకునేది ఏమిటి? శాంతి. అందుకే కదా మన పెద్దలు చెప్పిన మాటల్లో చివరిలో కూడా సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు అంటూ లాస్ట్ ఏమంటారు? ఓం శాంతి 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 అంటారు. అంటే ఏమిటి? శాంతి కావాలి, అదే పరమ ధ్యేయం అవ్వాలి. మరి ఆ శాంతి కావాలి. మరి ఆ శాంతికి కావలసిన ఆలోచన సరళి ఎలా ఉండాలి? అది నేర్పేది ఈ బుద్ధ ధ్యాన హృదయంలోని అంశాలు. ఇప్పుడు అధ్యాయం 3వ అధ్యాయం సమైక్య స్మృతి యొక్క లక్ష్యాలు. సమైక్య స్మృతి, స్మృతి అంటే స్ఫురణ, నిరంతరం ఎలుక కలిగి ఉండు. సమైక్కి అంటే సరైనదిగా ఉండాలి. ఆ సరైన ఉండే దానికోసంగా కాయానుపశ్చనము అంటే శరీరం మీద ధ్యానము. రెండవది భావోద్రేకాలకు వచ్చిన ధ్యానము అంటే వేదానానుపశ్చనము. మూడవది మానసిక స్థితిపై శ్రద్ధల ధ్యానము, చిత్తానుపశ్చనము. ఈ 3 వివరించుకున్నాం. ఇప్పుడు 4వది మనోవిషయాలపైన ధ్యానము అంటే ధర్మాను పశ్చనము. అంటే శాంతికి మార్గాలు ఉంటాయి. ఈ 4 మార్గాలని అనుసరిస్తూ వెళ్ళగలగాలి. అప్పుడే ఆ శాంతి మనకి లభ్యమవుతుంది. ఆ శాంతిని ఇతరులకు పంచడం జరుగుతుంది. అప్పుడు లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు అనే భావ పరంపరలు అటు వ్యక్తికి, ఇటు సమాజానికి, ఇటు దేశానికి, ఇటు ప్రపంచ శాంతికి కూడా దోహదపడుతుంది. అంటే ఈ ఒక్క భావన శాంతిని నెలకొల్పుకోవడానికి చేసే ఏ విధంగా చేయాలో తెలుసుకునే భావన, ఆ ప్రయత్నం వ్యక్తి చేయగలిగితే అంతా శాంతి కలుగుతుంది. అదే పరమధ్యేయము. మహాత్ములంతా కూడా దానికోసమే కృషి చేశారు. అంటే మన దేశాన్ని రక్షించడానికి ఆ బార్డర్లో సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులు వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటి? తను ఎంత నష్టపడినా దేశ రక్షణ కోసంగా వాళ్ళు ఏ విధంగా అయితే ఉన్నారో అంత కష్టము నష్టం మనకు లేకుండా మన ఉన్న స్థానంలోనే
మన ఆలోచనలను సరిదిద్దుకుంటూ నిరంతర ఎరుగుతో మనం జీవించగలిగితే, గడపగలిగితే కాదండి, జీవించగలిగితే దేశానికి రక్షణ వాళ్ళకి విధంగా చేస్తున్నారు, మనం ప్రపంచ శాంతికి ఆ విధంగా మనం దోహదపడగలము. అదే మానవ జన్మ పరమావధి. అందుకని ఈ నాలుగులోని అంతరార్థాన్ని మనం పదే పదే స్మరించవలే, పఠించవలే, మననం చేయవలే, దాని మీద ధ్యాస ఉంచవలే. ఏదో విన్నాము చదివాము కాదు. మన జీవిత లక్ష్యం ఏదో విధంగా గడపడం మాత్రం కాదు. అంటే నిరంతరము గడుపుతున్నవాడు బద్ధుడవుతాడు, గ్రహిస్తున్నవాడు బుద్ధుడవుతాడు. కాబట్టి మనం గడుపుతున్నామా, జీవిస్తున్నామా? గడుపుతున్నవాడు బద్ధుడు. దేనికి? లోకానికి, ప్రాపంచిక విషయాలకి. దాంతో బద్ధుడు. ఆ బద్ధుడు బంధం. ఆ బంధం అనేక జన్మలకి కారణం. గ్రహిస్తున్నవాడు బుద్ధుడు. ఇక్కడ బుద్ధత్వం అంటే మనం భాషలో చెప్పుకోవాలంటే ముక్తి అనుకుందాం, మోక్షం అనుకుందాం, జన్మరాహిత్యం అనుకుందాం, లేకపోతే పరమశాంతి అనుకుందాం, అన్ని బంధాలను విడిచినవాడు అనుకుందాం. అనేది మనం ఇక్కడ గ్రహించాలి. ఇప్పుడు ఈ నాలుగోది ఏమిటి? మనో విషయాల ధ్యానం అన్నాము, ధర్మాను పశ్యనం అన్నాము. ధర్మము పశ్యము. ధర్మం అంటే ఏమిటి? మానవత్వాన్ని రక్షించే గుణమే ధర్మం. మానవత్వాన్ని రక్షించే గుణమే ధర్మం. మనసున్నవాడు మనిషి, మానవత్వం ఉన్నాడు మహనీయుడు, లేకపోతే మనీషి. మానవత్వం ఉన్నాడు మనీషి. ఆ మనీషి మహనీయుడు అవుతాడు. ఎందుకు రక్షించాలి అంటే సర్వ జీవ ప్రాణి కోటిలో అత్యంత ఉన్నతమైన ఉత్తమమైన మానవ జన్మ. మరి అటువంటి మానవ జన్మని, మానవత్వాన్ని, ఆ మానవ జన్మ ద్వారా మానవత్వాన్ని పరిరక్షించే విషయంలో మానవుడే చేయగలడు. దేవతలు రాక్షసులు, వాళ్ళ దేవతలు వాళ్ళు స్వర్గంలో ఉంటారు, రాక్షసులేమో స్వర్గంలో ఉంటారు. ఎందుకంటే ఇతర ప్రాణుల కన్నా కూడా మానవుల బుద్ధి విశేషంగా ఉంటుంది. ఇప్పుడు కారణం ఏంటి? అన్ని ప్రాణుల్లో కూడా ఆహారము, నిద్ర, భయము, మైథునము ఇవన్నీ ఉంటాయి. కానీ మానవుల ప్రత్యేకించి ఏమిటి? వాటిని ఆహార విషయంలో కావచ్చు, భయంలో కావచ్చు, నిద్రలో కావచ్చు, మైథునంలో కావచ్చు, యుక్తార్థ శిక్షణ ఉంటుంది, ఆలోచన అనుభవం గల ప్రజ్ఞ ఉంటుంది. తద్వారా ఉత్తమ గుణాన్ని పొందవచ్చు. ఆ పొందే గుణమే ధర్మానుపశ్చనము. మరి ఆ ధర్మానుపశ్చనం దానికి చేసుకోవాలి. మనలో మనో విషయాల పట్ల ఏకాగ్రత కలిగి ఉంది. మనో విషయం అంటే మనసుకు సంబంధించిన విషయాలు. ఏమిటి ఆ మనసుకు సంబంధించిన విషయాలు? ఆలోచనలు, భావోద్వేగాలు. మనసుకు సంబంధించినది విషయాలు, అంశాలు. వాటి పట్ల జాగ్రత్త వహించి ఉంది. ఎందుకంటే మనసు పరిపరి విధాల పరిగెడుతూ ఉంటుంది. అందుకే మనసు గాలి కంటే వేగం. అందుకే మనసుని గుర్రంతో పోలుస్తారు. ఆ గుర్రం సక్రమందనం అంటే కళ్ళెం కట్టాలి. ఆ కళ్ళమే బాబాయ్ ఏం చెప్పాడు? శ్రద్ధ సబూరి చెప్పాడు. కాబట్టి ఈ విషయాలు ఎలా ఉంటుందంటే మన మనస్సులో ఉండే ఆలోచన, భావోద్వేగ ప్రభావమే మన శరీర ఆరోగ్యాన్ని కూడా లింక్ కలిగి ఉంటుంది, సంబంధం కలిగి ఉంటుంది. అలాగే మనిషి యొక్క ప్రవర్తన కూడా దాని ప్రభావం కలిగి ఉంటుంది. చూడండి, ఒక్కోసారి మన విషయాన్ని ఇంకొకటి చెప్పం. అలా చెప్పకపోతే ఏమవుతుంది? మనం ఇంకా దుఃఖం అధికమవుతుంది, కుంగిపోతాం.
మానసిక సమస్యలు ఆలోచనల గురించి ఎవరికి చెప్పకుండా ఉండడంలో కూడా మనం చాలా జాగ్రత్త వహించాలి. ఇతరులు చెప్పుకుంటే ఆ బాధ తగ్గుతుంది అనే దాని మీద దృష్టి పెట్టు. మనో విషయాల పట్ల ఇక్కడ ధ్యానం అంటే శ్రద్ధ అని అర్థం అండి. మనకి ఆలోచనలు ఎలా వచ్చింది, మన భావతలు ఎలా వచ్చింది, దీనికి కారణం ఏమిటి, దీనివల్ల ఫలితం ఏమిటి, మంచి ఉందా చెడు ఉందా. ఈ సాధన వల్ల ఏమవుతుందంటే బుద్ధ ధర్మానుగుణంగా మారేలా చేస్తుంది. ఈ సాధన వల్ల అంటే గుర్తించడం వల్ల మన యోచనలన్నీ కూడా బుద్ధ ధర్మానుగుణంగా మారేలా చేస్తుంది. ఇక్కడ బుద్ధ ధర్మానుగుణం ఏమిటి? ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. అంటే వాస్తవాన్ని గుర్తించడం ద్వారా ముక్తికి దోహదం చేస్తుంది. ఇక్కడ ముక్తి అంటే సంతృప్తి అని మనం అనుకుంటున్నామండి. మోక్షం అంటే పరమశాంతి అనుకుంటున్నామండి. ఇక్కడ బుద్ధ ధర్మానుసారం అన్న పదం వాడాడు. ఇక్కడ బుద్ధ ధర్మాను అనుగుణంగా అన్నాడు. ఒకరు వచ్చి బుద్ధుని అడిగాడు, మీరేం సాధన చేస్తుంటారని. ఆయన అన్నాడు, తినడం, నడవడం, కూర్చోవడం అన్నాడు. ఇదేంటిది? మీరేం సాధన చేస్తున్నారంటే తినడము, నడవడము, కూర్చోవడం అంటారు. ఇది అందరూ చేస్తారు కదా అన్నాడు. ఇది అడిగదు, ఇదేం సాధన కాదు కదా అన్నాడు. అప్పుడు అన్నాడు ఆయన, తినడం, తిండి మీద ఎరుక కలిగి ఉండడం, నడవడం, నడవడంలో పట్ల ధ్యాస కలిగి ఉండడం, కూర్చోవడంలో కూడా భద్రత కలిగి ఉండడం. ఇది మేము చేసే సాధన. అంటే ఏమిటి? తిన్నా, నడిచినా, కూర్చున్నా, లేదా పరిగెత్తినా, ఏ పని చేసినా ఏకాగ్రత కలిగి ఉండడం, అది సాధన. ఎంత సింపుల్ గా ఉందండి. అది ఇక్కడ చెప్పాడు, బుద్ధుని యొక్క ధర్మానుగుణంగా మారేలా చేస్తుంది. అంటే ఇప్పుడు కాయానుపశనం చెప్పినట్టు చెప్పుకున్నాము, భావోద్వేగాల గురించి చెప్పుకున్నాము, మానసిక ధ్యానం గురించి వివరించుకున్నాం 3 వారాలుగా. ఇప్పుడు మనో విషయాల గురించి ఆలోచిస్తున్నాం. వీటి ద్వారా మనకి వస్తుంది బుద్ధ ధర్మానుగుణంగా మారేలా చేస్తుంది. అంటే ఇక్కడ తిండి మీద ఎరుక అన్నాడు. అంటే మనం తీసుకునే ప్రతి ఒక్కటి కూడా నేను స్వీకరించే ఆహారం యజ్ఞమై నన్ను శుద్ధుడును గావించి ఆరోగ్యయుక్తులుగా చేయుగాక, అది ఎరుక. దశరథుడు యజ్ఞం నుంచి పాయసం వస్తే ఎంత భావతీవ్రతతో దాన్ని తీసుకుంటాడండి. కాబట్టి ఆ ఎప్పుడు ఇస్తే శ్రీరామచంద్రుడు ఎంతగా ధ్యాస తీసుకుంటాడండి. అలాగే విష్ణుదత్తుడు అనేతుడు తామరపుని మహావిష్ణువు సమర్పించడానికి కోసంగా ఎంత శ్రద్ధగా దాన్ని అందిస్తాడండి. కుచేలుడు అటుకులు ఎంత శ్రద్ధగా కృష్ణ భగవానికి అందిస్తే కృష్ణ భగవాను ఎంత శ్రద్ధగా తీసుకుంటాడు చూడండి. అంటే ఏమిటి? ప్రతి పనిని జాగ్రత్తగా. అది ఇక్కడ బుద్ధుడు చెప్పడం అండి. బుద్ధ ధర్మానుగుణం అంటే ఇది. అంటే మైండ్ ఫుల్లెస్ కాదు, ఫుల్నెస్. అంటే మనసు వైపే ధ్యాస, మనసు వైపే స్పృహ. అదే యోగ జీవనం. అప్పుడేమవుతుంది? ప్రతి క్షణము ఆస్వాదిస్తాం. అదే బుద్ధ ధర్మానుగుణంగా, అది ముక్తికి దోహదం చేస్తున్నారు. ఈ సాధనలో వచ్చేసి అభ్యాసాలు సత్యదృష్టికి సంబంధించిన యోచనలకు సంబంధించి ఉంటుంది. ఇక్కడ 5 అభ్యాసాలు అన్నాడండి. ఇక్కడ మరి 5 అభ్యాసాలు మనం దేని పరంగా తీసుకుందాం? 5 అభ్యాసాలు అన్నాడు. మరి ఆ 5ని ఏ విధంగా తీసుకోగలగాలి? అహింస, సత్యము, అస్థేయము, శౌచము, ఇంద్రియ నిగ్రహము.
ఈ 5 ఏం చేస్తుంది? సత్య దృష్టికి, దానికి సంబంధించిన యోచనగా ప్రయాణం సాగిస్తుంది. అప్పుడేమవుతుంది? ముక్తి అనే లక్ష్యం వైపు మనసు మొగ్గేలా చేస్తాయి. వీటిని సాధ్యమైనంత వరకు నిత్య జీవితంలో యోచనా పద్ధతిలోకి ఇముడ్చుకోవాలి. దానికి అడ్డుపడే విరుద్ధమైన భావాలను, అవరోధాలని తోసివేయడానికి ఈ 5 ఉందే, అహింస, సత్యము, అస్థేయము, శౌచము, వ్యతిరేకము, దాన్ని అవరోధాలను తోసివేయడానికి దానిని వినియోగించుకోగలగాలి. ఆ అవరోధాలే దానికి ఆపోజిట్ పెట్టుకుందాం. ఆ అవరోధాలు ఏంటం? హింస అనుకుందాం, అసత్యం అనుకుందాం, స్థేయము, దొంగతనం అనుకుందాం, శౌచం లేకుండా ఉండడం, ఇంద్రియంగా కోల్పోవడం. కాబట్టి వాటిని తొలగించుకోవడం కోసంగా నువ్వు ఈ సత్య దృష్టితో నిరంతరము దర్శించు. 5 ప్రధాన మానసిక అవరోధాల గురించి, 7 జ్ఞానాంశాలకు సంబంధించినవి. మొదటిదేమో 5 ప్రధాన మానసిక అవరోధాలను గురించి. సరే, అవరోధాలు ఏంటి వివరించుకున్నట్టే అవే అవరోధాలు. 4వది ఏంటి? 7 జ్ఞానాంశాలు అన్నాడు. 7 జ్ఞానాంశాలుగా ఏం చెప్తాం అంటే, ఒకటి మనస్సు. అంటే మనకు తెలిసిన పరిణితి అండి. జ్ఞానాంశాలు అంటే ఏదో పెద్ద పెద్ద ఉండొచ్చేమో, కానీ మన పరిధికి మనం వివరించుకుంటున్నాం. ఒకటి మనస్సు. మనస్సు దేవుని యందు భక్తి పొందడానికి ఉపయోగించు. ఇక్కడ దేవుని వంటి జ్ఞానం ఏంటండి? నోరు దైవ స్మరణని స్మరించు, దైవనామాన్ని స్మరించు. అంటే ఏమిటి? ఈ నోటి నుంచి సత్యాన్ని పలుకు, మంచి మాట్లాడు. అదే దైవనామ స్మరణ అంటే. చేతులు దేవుడు పూజించడానికి ఉపయోగించు. దేవుడు అంటే ఏమిటి? సకల జీవ ప్రాణికోటిలో ఉన్నాడు. ఈ చేతులతో ఆ సకల జీవ ప్రాణికోటికి చేయూతను అందించు. కాళ్ళు దేవాలయానికి వెళ్ళడానికి ఉపయోగించు. ఇక్కడ దేవాలయము, విద్యాలయము, అనాథ శరణాలయము, వాటి వైపు నీ అడుగులు వేయి. కన్నులు దేవుని పూజామూర్తిని కనులరా చూడడానికి ఉపయోగించు. అందరిలోనూ ఆ దైవస్థానం దర్శించు. అందుకు ఉపయోగపడాలి కన్నులు. మంచే చూడు, చెడు చూడవద్దు. చెవులు భగవంతుని కథలు వినడానికి ఉపయోగించు. సత్కథా శ్రవణం అంటారు. చెడు వినవద్దు, మంచి విను. తల దేవునికి సవనీయంగా నమస్కరించడానికి ఉపయోగించు. సర్వశరణాగతి అంటే ఏమిటి? ఎంత ఎదిగినా వినయం కలిగి ఉండు. తల ఎత్తకు, తల దించు. మరి ఈ 7 కూడా జ్ఞాన అంశాలకు సంబంధించిన అవునా కాదా అంటే ఈ 2 అభ్యాసాలు అవరోధాలను తొలగించుకోవడం ఒక అభ్యాసం అయితే, 7 జ్ఞానాంశాలను పెంపొందించుకోవడం ఒక అభ్యాసం అయితే, ఇవేం చేస్తుంది? ఏది అలవర్చుకోవాలి మంచి గుణాలు ఉంటుందో దాని వైపు మనసు వెళ్తుంది. ఏది విడిచిపెట్టాలనో దాన్ని విడిచిపెట్టడానికి ఉపయోగపడుతుంది. దీనికి కేవలం శ్రద్ధ కావాలి.
మానసికంగా అవరోధం వచ్చిన జ్ఞానం యొక్క అంశం కానీ సాధకుడిలో ఉండడం కానీ ఉండకపోవడం కానీ జరిగినప్పుడు ఆ విషయాన్ని స్పష్టంగా గుర్తించాలి. అంటే అటు ఇంద్రియానికి సంబంధించింది కావచ్చు, ఇటు మనోభావాలకి సంబంధించింది కాబట్టి నిరంతరంగా స్పష్టంగా గుర్తిస్తూ ఉండు. ఇందులో మనం అలవర్చుకోవాల్సింది ఏమిటి? మానసికంగా ప్రశాంతత, శాంత స్వభావం, భగవత్ చింతన, మనో నిగ్రహం, అంతఃకరణ శుద్ధి, ఇవి అలవర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానికి శుద్ధ అవగాహన కలిగి ఉండాలి. మనలో కలిగే అవరోధాలను బంధాలను నివారించడానికి, తాత్కాలికంగా టెంపరీగా దాన్ని అతిక్రమించడానికి, లేదా చివరికి పూర్తిగా రూపం ఆపడానికి, జ్ఞానాంశాలను వృద్ధి చెందుకోవడానికి, ఈ ప్రయోజనాలు సాధించాలంటే ఏం చేయాలి? మనకి ఏదైతే ప్రతిబంధకాలు ఉన్నాయో దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నించు. ఆ పరిస్థితుల గురించి సన్నిహితంగా తెలుసుకో. ఏది ప్రతిబంధంగా ఉంటుందో దాన్ని సన్నిహితంగా నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నించి. అప్పుడేమవుతుందంటే మనకు వచ్చే అవరోధాలు బంధాలు ఈ ఉత్పన్నం కావడం ఎలా జరుగుతుందో బాగా తెలుసుకుంటుంటాడు. జ్ఞాన అంశాలు కూడా ఎలా పెరుగుతుందో అది తెలుసుకుంటుంటాడు. మనలో విరుద్ధమైన భావాలు అలా అవరోధాలు అంటే 1 దురభిమానం, 2 వ్యామోహం, 3 దురహంకారం, 4 మూర్ఖత్వం, 5 ద్వేషం, 6 పగ, 7 మమకారం. ఈ మన విరుద్ధమైన భావాలుగా మనలో ఎప్పుడు ఇవే మేల్కొని ఉంటుంది. జ్ఞానం కన్నా కూడా ఇవే మానసిక అంశాలు. ఈ అంశాలనే బుద్ధుని పరంపరలో బుద్ధ గోసుడు అని ఒక పుస్తకం రాశాడు. అందులో కూడా ఇదే ఉంటుంది. ఇక్కడ పుస్తక జ్ఞానం పనికిరాదండి. ఆ జ్ఞానమే చాలదు, పనికిరాదు కదా. ఆ సిద్ధాంతపరమైన జ్ఞానమే చాలదు. మనలో ఉత్పన్న అవరోధాలని, బంధాలని, జ్ఞానాంశాలని తనలో వాస్తవంగా గుర్తించడం ద్వారా మాత్రమే ఇటు బాహ్యంగా ఇటు ఆంతరింగికంగా వాటిని ఉత్పన్నం చేసేవి కానీ ఆటంకపరిచి ఉత్పన్నం ఏం అంటే ఏది మన ఉన్నత స్థితికి తీసుకుపోతుందని, లేదు ఏది అధోపాతాలను మారుస్తుందన్న సంగతి గుర్తిస్తాడు. ఆ గుర్తించడానికి ఈ పరిజ్ఞానం క్రమంగా పనిచేస్తుందండి. మనం ముందు చెప్పుకున్నామే, ఈ పరిజ్ఞానం అంతా కూడా పనిచేస్తుంది. ఇది వ్యక్తికి మారచ్చు. కాబట్టి ఇక్కడ ఈ గుణాలని పూర్తిగా వ్యక్తులు తెలుసుకోలేరు. ఆయా సందర్భాలు వచ్చినప్పుడు తెలుసుకోవాలి ఉంటుంది, కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు మాత్రం మనం కాస్త ప్రతికూలంగా ఆలోచిస్తూ ఉంటాం. అలా కాకుండా ఎప్పుడైతే ధ్యాసలో ఉంటావో ఉన్న పరిస్థితుల్లోనే అనుకూలమైన వాటిని కల్పించుకోవడానికి నీకు ఇవి దోహదపడుతుంది. ఏవి మళ్ళా అనుకుపోతున్నాం. 7 జ్ఞానాంశాలు చెప్పుకున్నామే. మనసు ద్వారా, నోరి ద్వారా, కళ్ళు ద్వారా, చెవుల ద్వారా, తల ద్వారా, కాళ్ళు ద్వారా, చేతుల ద్వారా అది నిరంతరం గుర్తుకోవాలని. అందుకే 7 కొండలు దాటితే ఆనందం లేయం. ఆ 7 కొండలు దాటే అంటే ఆ 7 కొండలు వచ్చి చూడండి, 7 అవరోధాలు, దాన్ని దాటుకుంటూ వెళ్ళాలి. దురహంకారము, లోభము, కామము, అసమానత కలిగి ఉండడం అంటే వైషమ్యం, కోపము, సోమరితనము, శత్రుత్వము, ఇవి దాటాలి. ఇవి దాటాలంటే మనలో స్థిరత్వము, విశ్వాసం అనే కత్తి కవచంతో మనం కాపాడుకుంటూ గమ్యాన్ని చేరుకోవాలి.
ఇన్ని విధానాలు ఉంటాయండి. ఏదో పదాలు చెప్పుకుంటూ పోతున్నాం, కానీ దీని పట్ల కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. మళ్ళా తిరిగి తిరిగి ఆలోచించగలిగితే తప్ప అది సాధ్యపడదు. ఏది ముందు చెప్పిన శాంతి శాంతి అని. నిజంగా మనం పురోగతికి బాగా మనం ఈ చెప్పుకున్నాం, అభ్యాసాలని చెప్పుకున్నాం. ఈ అభ్యాసం గురించి మనం ఆలోచిస్తే మనసులో ఉన్న అపార్థాలే అవరోధాలు అవుతున్నాయి. మనలో ఉన్న అపార్థాలే అవరోధాలు అవుతున్నాయి. ఎందుకంటే ఒక్కోసారి కళ్ళే మనం మోసం చేస్తాయి, మరోసారి చెవులు మోసం చేస్తాయి. ఎందుకంటే కన్నది విన్నది నిజం అవ్వాలని లేదు. మనసు స్థిమితంగా లేనప్పుడు కనబడే దృశ్యాలు, జరిగే సంఘటనలు ఆందోళన పెంచుతాయి. కారణం ఏమిటి? మన మనసు కల్లోలంగా ఉంటుంది. కల్లోలంగా ఉన్న సరస్సులో మన ముఖం కనబడుతుందా? అందుకే మనం శనివారం సత్యం చెప్పుకున్నాం, మన మనసు తెరిలే నీరు లాంటిది, పాచి పట్టిన నీరు లాంటిది, బురద పట్టిన నీరు లాంటిది, అలలతో ఉన్న నీరు లాంటిది, అనేక రంగులతో కలిసిన నీరు లాంటిది అని వివరించుకున్నాం. ఈ ఐదింట్లో ఒకటే ఉంది, మన ప్రతిబింబం కనిపించదు. అలాగే మన మనసు కూడా మోసం చేస్తాయి. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే అపోహలు పొరలు తిరిగిపోతాయి, అవగాహన పెరుగుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం? మనం చెప్పుకున్నామే, మనో విషయాల పట్ల ధ్యానం. ఈ అపార్థలు కూడా మనసుకు సంబంధించిందేనండి. ఎంతటి వారైనా సరే ఆ ఉన్నదాన్ని బట్టి ఆలోచిస్తుంటారు. నీ మనసు ఏ విధంగా ఉంటుందో అదే ఆలోచన కలుగుతుంది. నీలో మంచి ఉంటే లోకమంతా మంచి కనబడుతుంది, నీలో చెడు ఉంటే మంచిలో కూడా చెడు కనబడుతుంది, సత్యంలో కూడా అసత్యాన్ని వెతకడం జరుగుతుంది. దీని కారణం ఏంటి? మనస్సు ముందు చేసే హెచ్చరికలే. అందుకే మనో విషయాల పట్ల నువ్వు ఎరుక కలిగి ఉండు అని చెప్పుకున్నాం. అప్పుడేమవుతుంది? మనలో అభద్రతా భావం, అంటే మనకు భద్రత లేదనే భావం ఏర్పడిపోతుంది. అది ఎంతటి వరకైనా సహజమేనండి. అది వాళ్ళు వీళ్ళు చెప్పేది, ప్రతి గొప్ప మహాత్ములకే ఆ విధంగా జరగడం మనం పురాణాల్లో చదివి ఉన్నాం, విని ఉన్నాం. కాబట్టి వాళ్ళకే ఉంది కదా, మనం ఉంటే తప్పే ఉంది అని అనుకుంటాం. వాళ్ళ ఉంది మనలో లేకుండా చూసుకోవడానికి మనం ప్రయత్నం చేయవలే. లేకపోతే నిజమేదో గ్రహించిన డోలామైన స్థితిలో మనం పడిపోతాం. దీనికి రామాయణంలో కనబడుతుందండి. సుగ్రీవుడు ఆ కొండల్లో ఉన్నప్పుడు, రామలక్ష్మణులు వస్తున్నప్పుడు భయపడిపోయాడు. వీడు శత్రువర్గం వాళ్ళే, ఏం చేయాలి తోదలా అని అటు ఇటు తట్టాడుతున్నప్పుడు అప్పుడు హనుమంతుడు వచ్చి, ఏంటి అలా ఉన్నావు? ఏమో మా అన్న పబ్బ శత్రులు ఏమనుకున్నారేమో, వాళ్ళు వచ్చారేమనుకున్నారు. నువ్వు ఉన్నది ఎక్కడ? నువ్వు మలయ పర్వతం దగ్గర ఉన్నావు. ఎవరు? సుగ్రీవుడు. మలయ పర్వతం దగ్గరికి వాళ్ళు రాలేడు, ఏదో శాపం. మరి నువ్వు ఎందుకు బెంబెలెత్తిపోతున్నావు? ఆయన రాడని తెలుసు కదా, మీ అన్న రాడని తెలుసు, మరి ఎందుకు బెంబెలు పడిపోతున్నావు అంటే మనసులో చూడండి తిరుగుతుంది. మనస్సు కకలాటకలమై వస్తుంది మనసు. కాబట్టి చూసిదంతా కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ అప్పుడు ఏం చేశాడు ఆంజనేయుడు? రామలక్ష్మణుడు తనే వెళ్ళాడు. వెళ్ళి తెలుసుకున్నాడు, ఉదాహరణ వీళ్ళు మనకి శత్రువులు కాదు, వీళ్ళు మిత్రులు అనే సంగతి. అది లక్ష్మణుడు అంటానండి. రామలక్ష్మణుడు అరణ్యంలో ఉన్నప్పుడు భరతుడు వస్తాడు కదండి. వస్తాడు లక్ష్మణుడు అనుకున్నాం, వీడిని మనం చంపేయడానికి వచ్చినాడు అన్న చెప్పు, వాడిని ఒక దెబ్బతో కూర్చి చంపేస్తానంటాడు. అప్పుడు రాముడు ఏమంటాడు? వాళ్ళు మన దగ్గరికి తెలుసుకోవడానికి వస్తున్నాడు రా అని లోతైన దృష్టితో ఆలోచించాడు రాముడు. మనం ఎలా ఉన్నా తెలుసుకోవడానికి వస్తున్నాడు భరతుడు, అంతేగాని మనం సంహరించాలని కాదన్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకొని, మనసులో విచారం ఉన్నప్పుడు, కమ్ముకున్నప్పుడు కళ్ళ ముందు ఎవరిని నమ్మబుద్ధి కాదు. మరి అశోకవనం సీత కూడా అదే జరిగింది కదండి. హనుమంతుడు వచ్చాడు, ఏమో ఇది కూడా మాయేమో, రావణ మాయేమో అనుకున్నారు.
ఆ తర్వాత హనుమంతుడు ఆ ఉంగరం చూపించడం అనేక చర్యలు చేయడం ద్వారా అప్పుడు నమ్మారు. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పాలి? బుద్ధి కాని వెలుగులు లేకపోతే, మనసు మాయలో పడిపోతే చుక్కాలు లేని నావలాగా కొట్టుకుపోతాము. చాలా శ్రద్ధగా మనం దీన్ని గ్రహిస్తూ రావాలండి. ఎందుకంటే ఇవన్నీ మన జీవితానికి అన్వయం చేసుకుంటూ రావాలి. లేకపోతే ఇది జరుగుతున్నదంతా తప్పుగా కనిపిస్తుంది, జరగబోయేదంతా కూడా ముప్పుగా కనిపిస్తుంది. మంచి మాటల్లో కూడా అపార్థాలే ధ్వనిస్తాయి. ఈ మూడు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జరుగుతుంది తప్పే అనిపిస్తుంది, జరగబోయేది ఏమో ముప్పు అయిపోతుందేమో కనిపిస్తుంది. మంచి మాటలు చెప్పాడు దానిలో అపార్థం కనిపిస్తుంది. బాధపడేవాడు తెలుసండి, చెప్పేవాడికి ఏమంటాడు? వాడు ఏం చెప్తున్నాడు? మన మనసు ధైర్యాన్ని ముడుపు చెప్తున్నాడు వాడు. దాన్ని మర్చిపోతాం మనం. అందుకే హృదయంతో ఆలోచిస్తూ బుద్ధిని పదులు పెట్టు. అప్పుడు మనం అభద్రతలో నుంచి బయటపడగలము. ఇంతటి విధానం ఉందండి. అందుకే మాస్టర్ గారు జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా ఈ బుద్ధ జ్ఞాన ఉదయాన్ని శ్రవణము పఠనము చేయమని చెప్పాడు. ఈ విధంగా ఈ ధర్మానుస్పర్శనం అంటే ఈ విధంగా మనోవిషయాల ధ్యానం అలా చేసుకోవచ్చు, వినియోగించగలిగితే మనలో పరిపూర్ణమైన అభ్యాసం ద్వారా పూర్ణంగా ఈ 4 సూత్రాల యొక్క విధానాన్ని గ్రహించగలిగితే ఎప్పుడు స్మృతి పదంలో ఉండగలము. అంటే ఎరుకలో ఉండగలము అనేది గ్రహించాలండి ఇక్కడ. అప్పుడేమవుతుందంటే తృష్ణ లేక ఉత్పత్తి, అంటే ఇక్కడ ఉత్పత్తి అనే పదం కూడా వాడుతున్నాం మనం. ఇక్కడ ఉత్పత్తి, శృతి, అనే పదాల యొక్క వివరణ కూడా మనం ఇంతకుముందు వివరించుకుని ఉన్నామండి. ఇక్కడ ఉత్పత్తి అంటే ఏంటి? అనుభవము. తృష్ణ అంటే ఏమిటి? కోరిక. అనుభవం అనేది సత్యము. ఈ రెండు నిలిచే స్థితి లయం అన్నాడండి. లయం అంటే ఈ తృష్ణ, ఈ అనుభవము లయం అంటే నాశనం అయిపోవాలి. అంటే ఏంటి? అనుభవాన్ని పరిశీలించు, లయాన్ని లక్ష్యంగా చేసుకో. అంటే ఏంటి? మన భావం విచ్ఛిన్నమైపోవాలి, మనోభావాలన్నీ మానసిక భావాలన్నీ విచ్ఛిన్నమైపోవాలి. విచ్ఛిన్నమైపోతే అంతటా కూడా ఒకే సత్యం నిగోదరమవుతుంది. నదులన్నీ సముద్రాన్ని కలిసినప్పుడు దాని యొక్క స్వభావం విడిచిపోయినట్టుగా, అలాగే మన మనసు ఆత్మలో లయమైనప్పుడు మనలో ఎటువంటి కోరికనండి లేదా ఇంకేమైనా భావోద్రేకాలనండి ఇవన్నీ కూడా పటాపంచలైపోతుంది. నదులన్నీ సముద్రంలో కలిస్తే తమ ఉనికిని కోల్పోయినట్లుగా మన మనసు ఆత్మలో లయమైతే ఈ ప్రాపంచికమైన విషయాలన్నీ కూడా నాశనమైపోతుంది. అది ఆ లయమే లక్ష్యంగా పెట్టుకో, అదే సత్యానికి మార్గము అన్నాడండి ఇక్కడ. ఈ విధంగా అది చిన్నదా పెద్దదా కాదు, ఏ సంఘటన సరే ముతితో యోచనతో గమనించడానికి అవకాశం కల్పించుకోవాలి. ఆ కల్పించుకోవాలంటే శరీర ధ్యానము, భావోద్రేకల ధ్యానము, మానసిక ధ్యానము, మనో విషయాలపైన ధ్యానం, ఇవన్నీ ఎరుక కలిగి ఉన్నప్పుడు మాత్రమే అన్వయించుకుంటూ రావాలి. ఇప్పుడు ఏ సాధన చేస్తావు? మేము తింటాము, నడుస్తాము, కూర్చోవటాము అన్నాడు కదండి బుద్ధుడు.
మరి దాంట్లో జాగ్రత్తగా పరిశీలిస్తే ఎంతటి ధర్మసూత్రం అందులో ఇమడబడి ఉంది. అప్పుడు ఏమవుతుందంటే జీవితం సాధనతో ఐక్యమైపోతుంది. ఐక్యం కావాలి కూడా. అందుకే భరద్వాజ మధ్యగా ఉంటాడు, జీవితంలో సాధన ఒక భాగం కాదు, జీవితమే సాధన. ఆ జీవితమే సాధనగా చేసుకోవడానికి కోసమే ఉదయ ప్రార్థన గ్రంథం. అద్భుతం. ఉదయ ప్రార్థన అంటే ఇది ఆషామాసి పుస్తకం కాదండి, 4 పేజీలు. జీవితం అంతా సాధనగా మలుచుకోవడానికి అది గొప్ప నావ, లేక దిక్సూచి. అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అప్పుడేమవుతుంది, మన సాధన సంపూర్ణ జీవితం కావాలి. అందుకను గడిపితే బద్ధుడు, గ్రహిస్తే బుద్ధుడు అన్నాం. జీవితం బతుకు గడిపితే వాడు బద్ధుడు, కానీ ఆ జీవితంలో సత్యాన్ని గ్రహిస్తే వాడు బుద్ధుడు. అందుకే లైఫ్ ఈజ్ గేమ్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, లైఫ్ ఈజ్ ఆర్ట్. ఎంతగా చెప్పాడండి. అది గ్రహించగలిగితే మన జీవితం ఆనందమయం. అప్పుడు బుద్ధుడు చెప్పాడే అనాత్మ అంటాడు. ఆత్మ లేని తప్ప అనాత్మ. ఆ తత్వం, ఆ సత్యం మనకు అనుభవం అవుతుంది. అదే సమైక్య స్మృతి. అంటే టోటల్ గా మనం కలిసి మన జీవితం జరిగే ప్రతి సంఘటనల యొక్క వెనుక కూడా సత్యాన్ని గ్రహించు, విశేషాన్ని గ్రహించు. అది ఏదైనా కథ కావచ్చు, లేకపోతే ఏదైనా దృశ్యం కావచ్చు. చూసినప్పుడు లేకపోతే విన్నప్పుడు అందులో విశేషాలని గ్రహించి ఆ మంచి విషయాలను పాటించడం, అది ప్రధానం కావాలి. అందుకే మనం కృష్ణతత్వం చెప్పుకున్నాం, శివతత్వం చెప్పుకున్నాం, గణపతత్వం చెప్పుకున్నాం. చూడండి, మనసు, మన కుటుంబం, గృహస్థ జీవితం ప్రశాంతంగా ఆనందమయంగా ఉండాలంటే మనం చెప్పుకున్నాం ఆదర్శమైన ఆది దంపతులైన శివపార్వతుల దృష్టి తెచ్చుకోవాలని. అందుకే అంటారండి, అన్యోన్యతకి అర్థం ఏదంటే అర్ధ నారీశ్వర తత్వం అంటారండి. అంటే ఇక్కడ దాంపత్య జీవితం, ఇప్పుడు దాంపత్య జీవితం సరిగానే ఉంటేనే ఇల్లు స్వర్గం అవుతుంది. ఇల్లు స్వర్గం అయితే సమాజం స్వర్గం అవుతుంది, ప్రపంచం శాంతి కలుగుతుంది. మరి ఈ అర్ధనారీస్తత్వంలో మనం ఏం చేసుకున్నాం? ఇప్పుడు ఎందుకు చెప్పుకున్నాం? ఇప్పుడు అర్ధనారీశ్వరం ఎందుకు వచ్చాడంటే మధ్యలోకి ముందే చెప్పాడు, ఏ సంఘటనైనా నువ్వు శృతితో ఆలోచించు. ప్రతి ఒక్కటి కూడా జీవితం సాధనతో ఐక్యం చేసుకోవడానికి ప్రయత్నం చేయదు. సాధన సంపూర్ణ జీవితం కావాలి అనుకున్నాం కదండి. ఆ సంపూర్ణ జీవితం కోసం ఈ అర్ధనారీశ్వరుడు వచ్చాడండి. ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలించండి. ఈశ్వరుడి కోసంగా హైమావతి, ఆమె పేరు శైర్య కూడా వస్తుందండి. ఆయన్ని ప్రసన్నం చేసి భర్తగా బంధాలని తపస్సు చేయడానికి పోయింది. ఆయన ఆకారం ఎట్లా ఉంది? సౌందర్యం. అదేంటి శారీరక సౌందర్యానికి ప్రాధాన్యం ఉందా? మరి ఇది ఎంతటి భావం ఇమ్మడబడి ఉంది? నేటి కాల పరిస్థితులకు అది విరుద్ధం. సౌందర్య దృష్టి చూసినంత సేపు వాడు మానసికలో ప్రేమ ఉండదు. ఈ భేదాన్ని గుర్తించగలిగితే దాంపత్యం అన్యోన్యంగా ఉంటుంది. 2, ఆ తపస్సు చేసుకోవడం కోసంగా అక్కడెక్కడో కొండల మీద కూర్చుంటే వాడి దగ్గర పెట్టి వాడు సేవ చేస్తానంటాడు. కానీ వాళ్ళ తండ్రి ఎంత నమ్మకంగా పంపిస్తాడు అంటే కుమార్తె మీద ప్రవర్తన, శీల సంపద మీద ఆయనకి ఎంత నమ్మకం ఉందో గమనించాలి. అందుకే 40 టేబుల్ చెప్పుకుంటాం పిల్లలతో. వాళ్ళ టైము, టాకు, టచ్, ట్రస్ట్, ఈ 4 కలిగి ఉంటే తల్లి బిడ్డల ప్రేమ, తండ్రి బిడ్డల ప్రేమ, అన్యోన్యత ఎంతగానో ఉంటుందని ఆ ట్రస్ట్ పెట్టుకున్నాడు ఇక్కడ. 3వది, వివాహాన్ని ముందు ప్రేమించుకున్న కాలంలో చెప్పలేనంత అన్యోన్యంగా కనిపించే జంటలు సంసారం సముద్రంలోకి వచ్చిన తర్వాత బీటల పరను నేడు చూస్తూనే ఉన్నాం. ఎందుకు తేడా వచ్చింది?
చూసారండి, ఈశ్వరుడు కానీ పార్వతి కానీ ఒకే రీతిగా ఉంటారా? ఈశ్వరుడు యొక్క వస్త్రాభరణం ఎట్లా ఉంటుంది, పార్వతి యొక్క వస్త్రాభరణం ఎలా ఉంటుంది? ఇద్దరు ఒకే తీరుగా ఉండరు, కానీ భిన్న లక్షణాలు కలిగి ఉంటారు, కానీ కలిసే కనిపిస్తారు. మానసికంగా కూడా ఐక్యభావంతోనే ఉంటారు. ఇవంతా ఎందుకు, ఈశ్వరుడు ఎందుకు వచ్చారంటే ఏదో స్ఫురణకు వచ్చింది కానీ ఈశ్వరుడు చెప్పుకుంటున్నామంటే ఇది మనోవిషయమే కదండి. ఇవన్నీ మనసుకు సంబంధించింది. శారీరక సౌందర్యము మనసుకు సంబంధించింది. కూతురి మీద నమ్మకం పెట్టుకోవడం మనసుకు సంబంధించింది. ఇద్దరు ఒకేలా ఉండరు అనుకోండి, అది కూడా మనసుకు సంబంధించింది. నాలుగోది ఇంకా ఉన్నాయండి. ఇప్పుడు పురుషుడికి ఒక అభిప్రాయాలు ఉంటాయి, స్త్రీకి ఒక అభిప్రాయాలు ఉంటాయి. ఇద్దరు కలుస్తారు. నా అభిప్రాయం నువ్వు ఏకీభవించు, నీ అభిప్రాయం నా ఏకీభవించు కొట్లాడుకుంటుంటావు. ఎవరి అభిప్రాయం వాళ్ళది. కాబట్టి అది పుట్టుతో వచ్చింది, కాబట్టి దాన్ని గౌరవించు. నువ్వు నాలా నీవు ఉండొచ్చు కదా, నీలా నేను ఉండొచ్చు కదా అని వాళ్ళు తెచ్చుకుంటున్నావు. నా అలవాటు నువ్వు కూడా మార్చుకో అని అంటుంటాం కదండి. పరస్పరం గౌరవించుకోవడం నేర్చుకోవాలి అర్ధనారీశ్వత్వంలో. అప్పుడు వివాహబంధం క్రమంగా సరిపోతుంది. అందుకే దాంపత్యంలో సర్దుకుపోవడం తప్పనిసరి. ఏ మూడో వ్యక్తి వచ్చి అది లేదు పెట్టేది కాదు. ఇదండి అర్ధనారీశ్వరులు అంటే. మన మధ్య ఎవరు చొరబడే వీరు లేకుండా కలిసి ఉండు. ఎందుకు చెప్పుకుంటున్నామంటే ప్రతి ఒక్క సంఘటనలో ఒక అంతరార్థం మనం గ్రహించాలండి. అంటే ముందు చెప్పిన అర్థం కాలేవాడికి కనీసం ఈ అర్ధనారీశ్వరంలో మన మనో విషయాల పైన కొంత శ్రద్ధ కలిగి ఉంటామేమో అనే ఉద్దేశంతో ఈ విషయాలన్నీ మనం ఇప్పుడు వివరించుకున్నామండి. కాబట్టి మన జీవితం అంతా కూడా సంపూర్ణ జీవితం. ఇక్కడ సంపూర్ణం అంటే ఆనందమయ జీవితం, శాంతమైన జీవితం పొందాలన్నా, ఆ పొందడం గ్రహించాలన్నా ఈ బుద్ధదేహ 3వ అధ్యాయంలోది పదే 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 తిరిగి మననం చేసుకుంటున్నప్పుడు తప్పకుండా కూడా పరమ శాంతిని మనం పొందగలము. మొట్టమొదటి చెప్పుకున్నాం, శాంతే మన ధ్యేయము అని. మన మహర్షి చెప్పింది ఓం శాంతి 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 అని 3 సార్లు చెప్పారంటే ఈ 3 శాశ్వతము అనే విషయాన్ని మనకు అందించిన భరద్వాజ మాస్టర్ గారికి శిరస్సు వంచి పాదావనం చేసుకుంటూ, 1 శరీరం మీద దృష్టి పెట్టడం, 2 భావోద్రేకం మీద దృష్టి పెట్టడం, 3 మానసిక స్థితుల మీద దృష్టి పెట్టడం, 4వది మనో విషయాలపై దృష్టి పెట్టడం. ఈ 4 ద్వారా ఈ ప్రపంచంలో నువ్వు ఏది చూసినా ఏది విన్నా దానిలోని సారాన్ని గ్రహించి విశేషాలను గ్రహించి దాన్ని ఆచరించడానికి మనందరం ప్రయత్నం చేద్దాం. స్వస్తి. సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय. बुद्धं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि, संघं शरणं गच्छामि.